నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనం గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మనం ఇంతకు ముందు పోస్టర్స్ అని దాని గురించి మాట్లాడుకున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడాను తెలంగాణ దిష్టి పెట్టింది అదే అని చెప్పేసి దాని మీద కూడా కొంత చర్చలు జరిగినాయి. మరి దీనికి అంతటికీ కూడా ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు, వాళ్ళు అంటూ ఉన్నారు. దాన్ని మళ్ళా కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది కూడా దాన్ని తీసుకుని వాళ్ళు కూడా సేమ్ అట్లాంటి వ్యతిరేక భావన వ్యక్తపరుస్తూ ఉన్నారనేది మనం డిస్కస్ చేసి ఉన్నాము. అయితే రీసెంట్ గా జరిగిన ఈ సమ్మిట్ సదస్సు ఏదైతే ఉందో నిన్నటి వరకున తెలంగాణ రాష్ట్రంలోని దీనిలోని చిరంజీవి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానంలో అంటే చిరంజీవి గారికి ఎందుకు పెద్దపీట వేసినట్టు అక్కడ ఆయన కూడా కొంత దాన్ని కవర్ చేస్తూ మాట్లాడినట్లుగా అనిపించింది. సో మీరేం విశ్లేషిస్తారు దీనికి సంబంధించి? ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ సమ్మిట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకి మచ్చుతొనగ్గా మనం భావించవచ్చు, మెచ్చుతొనగ్గా కూడా భావించవచ్చు. అలాగే రేవంత్ రెడ్డి చేసిన సాహసాల్లో ఇంతవరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత బాహాటంగా ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ గా మీటింగ్ పెట్టడం కూడా ఇది మొదటిసారి. అంటే రేవంత్ రెడ్డికి ఆ యూత్ లో ఉన్నటువంటి స్పందనకి ఇది నిదర్శనంగా ఉంటుందన్నమాట. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా మెచ్చుకున్నారు. ఇలాగొచ్చి జనంలో కలిసినప్పుడే జనం తాలూకు బాధలు తెలుస్తాయి, జనం తాలూకు సమస్యలు తెలుస్తాయి. ముఖ్యంగా వీళ్ళు రేపటి తరానికి పనికొచ్చేటువంటి విద్యార్థులు, డిగ్రీలు చదువుతున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు, వాళ్ళ జీవితాల్ని మలుపు తిప్పేటువంటి ఒక ఉత్తమమైన మజిలీ ఎక్కడ ఉందయ్యా అంటే ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంటుంది. అనేక ఉద్యమానికేమో అది ఒక శ్రీకారంగా నిలబడింది, ఉద్యమానికేమో తొలి ముఖంగా ఉద్యమం తాలూకు ముఖ చిత్రంగా నిలబడినటువంటి ఏకైక స్థావరం ఏదైనా ఉందంటే అది ఉస్మానియా యూనివర్సిటీ. ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసిన అద్భుతాల్లో ఇండస్ట్రీ నుంచి ఎవరినైనా పిలవచ్చు, కానీ చిరంజీవి గారినే ఎందుకు పిలిచాడు అన్నది అందరికీ డౌట్. మన తెలుగు వాళ్ళే కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాగే తెలంగాణలో కూడా చాలా మంది నర్మగర్భంగా మాట్లాడుకుంటున్నారు. అయితే చిరంజీవి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వెంటనే కొన్ని కాంట్రావర్సీలు వస్తుంటాయి. ఆయన పాపం మంచి చేద్దాం అనుకుంటాడు, కానీ మంచి చేసినప్పుడు కూడా ఆయన పెద్దరికాన్ని ఎవరు చోటు చేసుకోలేరు. ఆయన ఉపన్యాసంలో మీరు గమనించినట్టయితే చిరంజీవి మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్దగా వచ్చానని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో ఏమిటో, నేను ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా అది అది అంటే అట్లా జాగ్రత్త పడుతున్నాడమ్మా. ఒక పెద్ద ఒక స్థాయిలో ఉన్నటువంటి నటుడిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా. అయినా పవన్ కళ్యాణ్కి చిరంజీవికి ఉన్న తేడా ఏమిటంటే, పవన్ కళ్యాణ్ మనసులో ఏముంటే అది ఎవరేమనుకున్నప్పుడు కూడా దానివల్ల ఎంత నష్టం వాటిల్లినప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడేస్తాడు. చిరంజీవి గారు అలా కాదు. ఏమో ఈ స్థాయిలో ఉన్నప్పుడు నన్ను నలుగురు నాలుగు మాట్లాడితే ఆ మాటలు నేను అనుభవించాలి కదా, అవసరమా ఈ వయసులో నాకు ఇది అని ఆలోచించే వ్యక్తి చిరంజీవి కనుక జాగ్రత్తగా మాట్లాడతాడు. ఇక్కడ చిరంజీవి రావడంలో కూడా ఆంతర్యం, ఆయనకు ఆ ఉద్దేశం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ చిరంజీవి ఏంటంటే తెలంగాణలో మళ్ళీ వాళ్ళ తాలూకు స్థానాన్ని పదిలో చేసుకోవాలి. అంటే నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరికైనా తెలంగాణ అంటే మాకు చాలా అభిమానం ఉంది, ఆత్మీయత ఉంది, ఇక్కడే మనందరూ కలిసి పెరిగామని చెప్పేసి సామరస్య ధోరణిలో వాళ్ళతో కలిసిపోయే ప్రయత్నం ఒకటి చేయడానికి ఇది వేదికగా ఉపయోగపడింది. గనుక ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వేరు, బీఆర్ఎస్ వేరు కాదు. వైఆర్ఎస్ పార్టీ మన బీఆర్ఎస్ రెండు ఒకటే. కేటీఆర్ మాట్లాడినా జగన్ మాట్లాడినా ఒకటే గొంతుగా
ఒకటే టెక్స్ట్ ఆ స్క్రిప్ట్నే మాట్లాడతారు కనుక వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక తెలంగాణ ప్రజల తాలూకు ఆలోచనల్లో మళ్ళీ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలే కాదు, తెలంగాణలో ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ని ఎత్తి చూపించి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పారు చూసారా, వీళ్ళందరూ కూడా మామూలుగా అంటే వాళ్ళ మనసును మార్చుకొని వాళ్ళ తాలూకు మనసులో పవన్ కళ్యాణ్ ఈ విధంగా అన్నాడు అనేటువంటి భావనను తొలగించుకొని సామరస్య ధోరణిలో ఉన్నారు. బట్ మనం ముందే చెప్పాం, ఏదేమైనప్పుడు కూడా రాజకీయ నాయకుడు అనేవాడు ఒక మాట తప్పుగా అనుకోకుండా యాదృచ్ఛికంగా దొరికినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ వారు మనోభావాలు దెబ్బతింటే మన్నించమని కోరుకుంటున్నాం నువ్వు మాట అనేస్తే ఇంత దూరం వచ్చేది కాదు. అవును, అది అనవలసిందే కదా. అప్పుడు ఆల్మోస్ట్ అలాగా మీ మనోభావాలు దెబ్బతిన్నట్టయితే మీరు పెద్ద మనసు చేసుకుని మన్నించమనేటువంటి సెన్స్ లో చిరంజీవి మాట్లాడాడు కనుక వాళ్ళు దీనికి అఫ్ కోర్స్ ఎంతటితో అది ఫుల్ స్టాప్ పడినట్టే. దీని ఇంకా వాళ్ళు చెలవులు పలవులు తీసి దీన్ని రాద్ధాంతం చేస్తారని నేను అనుకోను. రాద్ధాంతం చేయడం రాజకీయాల్లో మంచిది కాదమ్మా. వాళ్ళకి చూడవలసిన సమస్యలు, పరిష్కరించవలసిన సమస్యలు చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలి. ఎంతసేపు నువ్వు అలాగన్నావు, నేను ఎలాగన్నాను అనే మాటలు రాజకీయాల్లో కూడదు. రాజకీయాల్లో ఈ నాయకులు ఇట్లాంటి ధోరణి నెట్టితే ప్రజలు ఖండించాలి, ప్రజలు ముందుకు రావాలి, ప్రజలు ప్రశ్నించాలి. ఓటు వేయడం ఒకటే వాళ్ళ తాలూకు హక్కు కాదు. అంటే పరిపాలన కుంటుపడుతున్నప్పుడు, పరిపాలన పక్కదారి పడుతున్నప్పుడు గల్లా పట్టుకొని నిలదీసేటువంటి గుండె ధైర్యం ప్రజలకు ఉంటే సదావుగా మంచి పరిపాలన మనకు దక్కుతుంది. లేకపోతే 5 సంవత్సరాలు కూడా ఇలాగ రాద్ధాంతాలతోనే సిగపట్లతోనే సాగిపోతుందని నా ఆలోచన. ప్రజలకు ఆ ధైర్యం. అవును, ఖచ్చితంగా సార్. మీరు అన్నట్లుగాను ప్రజా సేవలో ఉంటే రాజకీయ నాయకులు ఆ పేరు వృద్ధి చెందుతుంది, అలాగే రాష్ట్రం వృద్ధి చెందుతుంది. ఆ నెక్స్ట్ తరానికి మంచి మెసేజ్ ఏమైనా ఇచ్చినట్లుగా వ్యవహరిస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.